రాజన్న బిడ్డగా నిన్ను గౌరవిస్తున్నాం. ఇంకా ఖబర్దార్ షర్మిల. భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి. ఇక్కడ షర్మిల శాస్త్రి గారు మీకే చెప్తా ఉన్నా, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపిన కాంగ్రెస్ పార్టీ, జగనన్నను 16 నెలలు జైల్లో పెట్టి చంపాలని చూసిన కాంగ్రెస్ పార్టీ, వైఎస్ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి అన్యాయంగా అక్రమంగా కిరాతకంగా హింసించిన పార్టీ, ఎంతకు అమ్ముడు పోయావు మురుసుపల్లి షర్మిల శాస్త్రి. జగన్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడుతున్నావు. ఈ కళ్ళకి చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ కనపడుతుంది, చంద్రబాబు నాయుడు ఇచ్చిన తాయిలాలు కనపడతా ఉన్నాయి. షర్మిల ఈజ్ అన్ అడమెంట్ అండ్ ఆరగెంట్. తల్లి లెక్కలేదు, భర్త లెక్కలేదు. ఆనాడు తండ్రిని హింస పెట్టింది. ఈ పొద్దు తగునా అంటూ నిండు ముత్తైదు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కట్టగట్టి తెలంగాణలో పార్టీని అమ్మేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అవమానించే దానికోసం ఆంధ్రప్రదేశ్కి దత్తపుత్రిక ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. నీ మాటలు ఎవరు వినరు. త్వరలోనే కోడిగుడ్లు టమాటాలతో నీకు సమాధానం చెప్తాం. రాజన్న బిడ్డగా నిన్ను గౌరవిస్తున్నాం. ఇంకా ఖబర్దార్ షర్మిల శాస్త్రి. ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను. వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను. వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను. ఈరోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈరోజు నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా నా మీద దాడి చేస్తున్నారు. అయినా చెప్తున్నాం, భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. పులి కడుపున పులే పుడుతుంది. నా ఒంట్లో ప్రవహిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం. వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైన ప్రతిపక్షమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి కొదిలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని, పోలవరం కావాలని, మనకు రాజధాని కావాలని, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రైతులకు రుణమాఫీ జరగాలని, మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత, ఈ భారాన్ని భుజాన వేసుకొని నా పుట్టింటికి, ఎక్కడైతే నేను పుట్టానో నా పుట్టింటికి రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు, రాజశేఖర రెడ్డి రక్తం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు, ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు, నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. ఎంత త్యాగానికైనా, ఏ పోరాటానికైనా నేను సిద్ధం. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీ?